జై శ్రీరామ్. ఇప్పుడు నడుస్తున్న శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి విధియ, శ్రావణ బహుళ విధియ రోజుని అశూన్య శయన వ్రతం అని ఒక వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతం తాలూకా వైశిష్ట్యాన్ని విష్ణు ధర్మోత్తర పురాణంలో పులస్తుడు ఇలా వివరించాడు. యాముషోప్యన వైధవ్యం ప్రయాతి స్త్రీ ద్విజోత్తమ పత్ని విముక్తశ్చనరో నకదాచిత్ ప్రజాయతే శేతే జల నిధౌ కృష్ణ శ్రియాసార్థం యదా ద్విజః అశూన్యశయనానయాతు శ్రాద్ధేతి సాతిథిః కృష్ణపక్షద్వితీయాయాం శ్రావణే మునిసత్తమః ఇముముచ్చార్యయేన్మంత్రం ప్రణమ్య జగతః పతిం శ్రీవత్సధారిణం శ్రీశం భక్త్యాభ్యర్చ్య శ్రియాసః శ్రీవత్సధారిన్ శ్రీకాంతః శ్రీధామన్ శ్రీపతీచ్యుతః. అంటే ఎవరైతే ఈ శ్రావణ బహుళ విధి నాడు శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవితో సహా పూజ చేస్తారో వారికి, ఆ దంపతులకు అన్యోన్య దాంపత్యం, సంతాన సౌఖ్యం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ప్రసాదింపబడతాయని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది. ఈ రోజున అభ్యంగన స్నానం చేసి శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవితో సహా పూజించి దంపతులు ఇరువురు కేశవ, నారాయణ, అచ్యుత, అనంత, గోవింద అని పూజ చేసుకుంటూ ఆ సాయంత్రం పూట కూడా తిరిగి పూజ చేసిన వారై ఆ మరునాడు బ్రాహ్మణోత్తముణ్ణి ఒకరిని దక్షిణ తాంబూలాదులతో సత్కరించి వారికి శయ్యాదానం చెయ్యాలి. ఇలా చేస్తే కనుక వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే సంతాన సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం లభిస్తాయి. ఈ వ్రతాన్ని అందరూ కూడా ఈ వచ్చే 29 ఆగస్టు 2026 తేదీని జరుపుకోగలరు. స్వస్తి. జై శ్రీరామ్.